ఒకసారి ఒక నక్కకు చాలా దాహం వేస్తుంది. నీటి కోసం ఎంత వెతికినా కూడా ఎక్కడా నీరు దొరకదు. చాలాసేపటి నుండి నీటి కోసం వెతుకుతున్నా కూడా నాకు ఎక్కడా దొరకలేదు. ఇలాగే ఇంకాసేపు ఉన్నానంటే దాహంతో చావడం ఖాయం అని అనుకుంటుంది నక్క. ఇంకా నీళ్లు దొరకవని నిరాశగా నడుస్తున్న నక్కకు కొంచెం దూరంలో ఒక బావి కనిపిస్తుంది. బావి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళిన నక్క బావిలో నీళ్లను చూడగానే సంతోషం పట్టలేక బావిలోకి దూకేస్తుంది. కడుపు నిండా నీళ్లు తాగుతుంది. నీళ్లు తాగాక బావిలో నుండి బయటకు ఎలా రావాలో అర్థం కాదు నక్కకు. ఇంతలో అటువైపు ఒక మేక వస్తుంది. బావిలోకి తొంగి చూసిన మేక, "అదేంటి నక్క బావా, నువ్వు బావిలో ఏం చేస్తున్నావు?" అని అడుగుతుంది. మేకను చూడగానే ప్రాణం లేచొస్తుంది నక్కకి. ఎలాగైనా మేకను ఉపయోగించుకొని ఈ బావిలో నుండి బయటపడాలి అని అనుకుంటుంది. ఈ బావిలోని నీళ్లు ఎంత తియ్యగా ఉన్నాయనుకున్నావు? ఇందులో ఉంటే చల్లగా హాయిగా ఉంది ప్రాణానికి. నువ్వు కూడా రా, ఈ బావి నీళ్లు ఎంత రుచిగా ఉన్నాయో నువ్వు కూడా చూడు అని అంటుంది నక్క. నక్క చెప్పిన మాటలు విని ముందు వెనక ఆలోచించకుండా బావిలోకి దూకుతుంది మేక. మేక కూడా బావిలోని నీళ్లు తాగాక, "ఇప్పుడు ఈ బావిలో నుండి బయటకు ఎలా వెళ్ళడం?" అని అంటుంది. అప్పుడు నక్క, "అది నువ్వు బావిలోకి దూకడానికి ముందు ఆలోచించాలి. నేను కూడా దూకాక నాకు అర్థమయ్యింది, ఇందులో నుండి బయటపడాలంటే మరొకరి సహాయం అవసరమని. అందుకే నిన్ను బావిలోకి దూకేలా చేశా. ఇప్పుడు చూడు, నీ సహాయంతో నేను బయటకు వెళ్ళిపోతాను" అని అన్న నక్క గబుక్కున మేకవీపు మీద కాలు పెట్టి బావిలో నుండి బయటకు గెంతుతుంది. మేకను బావిలోనే వదిలేసి తన దారిన తాను చక్కగా వెళ్ళిపోతుంది నక్క. పాపం మేక మాత్రం బావిలోనే ఉండిపోతుంది. అందుకే ఏ పనైనా చేయడానికి ముందు ఆలోచించి చేయాలి.